స్ప్రౌట్స్ డోక్లా. ఓకే, సో డోక్లా అంటే గుజరాతీ స్టైల్ అన్నమాట. సో స్ప్రౌట్స్ యూస్ చేస్తున్నాం అంటే ఇంకా పర్ఫెక్ట్లీ వెరీ వెరీ హెల్దీ. ఎందుకంటే స్ప్రౌట్స్ అనేవి ఖచ్చితంగా మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి అంటూ ఉంటారు. ఓకే, పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా స్ప్రౌట్స్, శనగపిండి అండ్ డోక్లా అంటేనే యూజువల్గా మనం శనగపిండి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నీ పోపు వేసుకోవడానికి, పెరుగు. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ముందుగా మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో స్టీమింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్ప్రౌట్స్ని మిక్సీ పట్టేయాలి. ఒక స్పూన్ ముందుగా స్ప్రౌట్స్, ఆ తర్వాత మిర్చి, గ్రీన్ చిల్లీస్. ఎవ్రీడే స్ప్రౌట్స్ తీసుకోవచ్చు కదా, సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి యూజువల్లీ? సో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకుంటే చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ లేవగానే. ఆ తర్వాత అల్లం కూడా, ఇవి మనం మిక్సీ పట్టేయాలి. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. ముందుగా శనగపిండి, ఆ తర్వాత పెరుగు, సో కన్సిస్టెన్సీ బట్టి మళ్ళీ లాస్ట్కి వేసుకుంది. యూజువల్గా ఏ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండాలి మనకు? కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. దోసపిండి లాగా వస్తే దాన్ని పౌర్ చేసి దాన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. అలాగే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా జీరా పొడి, ఆ తర్వాత ఉప్పు, వంట సోడా, ఫ్రూట్ సాల్ట్ కూడా కొంచెం. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండొచ్చు కదా? యూస్ చేస్తూ ఉండొచ్చు. సో స్టీమింగ్ ప్రాసెస్లో ఏదైతే చేస్తామో మనం ఎంటీ స్టమక్లోనే తీసుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్. సో డేట్ స్టార్ట్ చేయడం అలా హెల్తీ ఫుడ్తో చేస్తే చాలా మంచిది. కొన్ని వాటర్ ఇందులో, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఎస్, అవును. ఓకే, సో జస్ట్ ఈ మౌల్డ్లో పెట్టేద్దాం మనం. సో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేస్తున్నాం. ఇందులో ఇప్పుడు పోర్ చేసేద్దాం. సో కొంచెం ప్రిపరేషన్ అనేది ఉంటుంది, బట్ హెల్దీ ఫుడ్ కాబట్టి కొంచెం ఎప్పుడైనా లీజర్ టైంలో, మార్నింగ్ టైం, సండేస్ ఈ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అవును, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చూద్దాం స్టీమ్ అయిందో లేదో, లేకపోతే ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం. సో ఇవి లైక్ మనం స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ మంచిగా స్టీమ్ చేస్తున్నాం కాబట్టి కొంతమంది ఈవినింగ్ టైమ్స్ లేకపోతే నైట్ టైమ్స్ డిన్నర్ బదులు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయొచ్చా మరి?
నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఇది ఎలాగో స్టీమ్ చేస్తున్నాం కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇడ్లీ దోసాస్ ఇవి కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, బట్ అవి ప్రిఫర్ చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే అది కూడా మనం రైస్తోనే ప్రిఫర్ చేస్తాం. సో నైట్ మోస్ట్లీ మనం అవాయిడ్ చేస్తున్నాం బికాస్ అది రైస్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని. బట్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే దాంతో ప్రిపేర్ చేస్తున్నామో మళ్ళీ అది ప్రిఫర్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, పర్ఫెక్ట్గా మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. సో స్టీమ్ కూడా అయిపోయినట్టుంది, చూద్దాం. సో ఇందులోనే మెల్లిమెల్లిగా పీసెస్లా కట్ చేసుకుందాం. ఓకే. ఓకే, దీని మీద మనం పోపు కూడా వేసేసుకుందాం. ఓకే, సో స్పూన్. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. ఓకే. ఓకే లాస్యా, స్ప్రౌట్స్ ఢోక్లా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్. యమ్మీ స్ప్రౌట్స్ ఢోక్లా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ప్రౌట్స్ ఢోక్లాకి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, వంట సోడా చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. స్ప్రౌట్స్ ఢోక్లా తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో మిక్స్డ్ స్ప్రౌట్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో శనగపిండి, పెరుగు, జీలకర్ర పొడి, ఉప్పు, వంట సోడా, ఫ్రూట్ సాల్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన బౌల్లోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ఢోక్లాపై వేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్టీ స్ప్రౌట్స్ ఢోక్లా రెడీ.